రైట్. పహల్గామ్లో మొన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైన, తర్వాత పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితమైనటువంటి సమాచారం తెలుసుకొని నిన్న దాడులకు దిగింది భారత సైన్యం. దీంతో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టుగా భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఇంకా పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. ఇవాళ హైదరాబాద్లో కూడా ఇవాళ మాక్ డ్రిల్ ఉంది. కేటగిరీ 2లో హైదరాబాద్ ఉంది. ఇవాళ ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అలాగే మొత్తం ఏం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఫ్లాష్ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపైన భారత సైన్యం మెరుపు దాడులు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్పై ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్ మొత్తం 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమైపోయాయి. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపైన భారత్ దాడి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడ్డ భారత సైన్యం. 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడి. మొత్తం 9 స్థావరాలపైన విరుచుకుపడ్డ భారత్. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ పిఓకేలోని స్థావరాలపైన నిప్పులు కురిపించింది. భారత్పై దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి 1:44 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపైన దాడులు చేసినట్లుగా వెల్లడించింది. సో భారత్ ఒక ధీటైన సమాధానం ఇచ్చింది పాకిస్తాన్ కొంటూ. ఇవాళ యావత్ భారతదేశం కూడా ఇవాళ భారత సైన్యాన్ని అభినందిస్తున్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పింది. మొన్న పహల్గామ్లో విచక్షణ రహితంగా కళ్ల ముందే సొంత రక్త సంబంధికుల్ని, కుటుంబ సభ్యుల్ని చాలా విచక్షణ రహితంగా ఎట్లా దాడి చేసి కాల్చి చంపారో చూసాం. యావత్ భారతావని కూడా దిగ్భ్రాంతికి గురైంది. తీవ్రంగా ఆగ్రహంతో రగిలిపోయింది. సో ఆగ్రహాన్ని ఇవాళ రిఫ్లెక్ట్ చేసే విధంగా పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది భారత ప్రభుత్వం, భారత సైన్యం అంటూ ఇవాళ భారతావని స్పందిస్తుంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మొన్న అసలు రాష్ట్రం పరువు పోయే విధంగా, రాష్ట్ర ప్రతిష్ట దిగజారే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో, ఎక్కడ ఎవరు పట్టించుకుంటే ఎవరు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు, దొంగల్లాగా చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, చెప్పులు కూడా ఎత్తుకెళ్తాడేమో అని భయపడుతున్నారంటూ మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాడి పారేసిన రేవంత్, నీ అంత అసమర్థ పాలకుడు మరొకరు లేరని తేలింది. 17 నెలల్లో తెలంగాణ ఆదాయం ఎందుకు పెరగలేదు? అనుమూల కుటుంబ వాస్తులు ఎట్లా పెరిగినాయో చెప్పు. మీ అన్న అల్లుడికి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? నీ వియ్యంకుడి కంపెనీ అప్పులు ఎట్లా రైట్ ఆఫ్ అయినాయి? దివాలా తీసింది రాష్ట్రం కాదు, కాంగ్రెస్ నేతల బుర్రలు. అప్పులు తెచ్చి కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిండ్రు. నువ్వు ఒక్క ఇటుకైనా పేర్చినవా? కాలువైనా తవ్వినవా? పీఆర్సీ అడిగితే ఉద్యోగుల్ని విలన్లుగా చిత్రీకరిస్తారా? నోట్లతో దొరికిపోయిన దొంగను అంతా దొంగే అంటారు. వ్యక్తిగతంగా ఎన్ని తిట్టినా భరించడం, అవమానాలు పడ్డాం, మమ్మల్ని ఎన్ని తిట్టినా పడతాం, కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అంటూ హెచ్చరించారు కేటీఆర్. కేసీఆర్ను దూషిస్తే నాలుక చీరేస్తామంటూ ఆయన హెచ్చరించారు. పాలన చెదగాకుంటే దిగిపో అంటూ నిన్న కేటీఆర్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. తెలంగాణ ప్రతిష్టను కాపాడాలి, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడాలి, నిలబెట్టాలి. తద్వారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లో ఏ రకంగా అగ్రగామిగా నిలబెట్టగలిగిందో దాన్ని కొనసాగించాలి, లేకపోతే చేత కాకపోతే వెంటనే దిగిపో అంటూ నిన్న కేటీఆర్ డిమాండ్ చేశారు. దాంతోపాటుగా ఒక రాష్ట్రం యొక్క పరువు తీస్తూ దేశం ముందు ఎక్కడా కూడా ఒక పతారా లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 43 సార్లు ఢిల్లీకి పోయి 43 పైసలను తెచ్చావా? బీఆర్ఎస్ 10 ఏళ్ల అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. 18,000 కోట్లు ఆదాయంతో రాష్ట్రాన్ని అప్పగించినాం. అసలు మితిపై అడ్డగోలుగా అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఎక్సైజ్ ఆదాయం మినహా అన్ని రాబడులు తగ్గినాయి. 170 కోట్ల లంచం ఇచ్చి భూములు బ్రోకర్లకు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి, సర్కారు నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఢిల్లీ పార్టీని నమ్మితే గోసేనని కేసీఆర్ చెప్పింది నిజం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అంటూ గ్యారంటీ కార్డులతో, సంతకాలతో కూడినటువంటి కార్డులు ప్రజల్లోకి పంపించి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. సో అప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతాయి. లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాకు తెలుసు, అనేక మంది ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతనే మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామంటూ అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన చెప్పినటువంటి సందర్భం. కానీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 15-16 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందలేదు. 100 రోజుల్లో గ్యారంటీ కార్డులతో ఇచ్చినటువంటి ఆ హామీల అమలు కూడా అతిగతి లేదు. కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారు. సో ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా
పూర్తిగా అన్ని బస్సుల్లో లేదు, కేవలం కొన్ని బస్సులకు మాత్రమే దాన్ని కూడా పరిమితం చేసి అక్కడ కూడా మా ప్రజల్ని మోసం చేశారన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇవాళ బస్సుల సంఖ్య లేకపోవడంతో, బస్సుల సంఖ్య పెంచకపోవడంతో బస్సుల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా ఇచ్చినటువంటి హామీల నుంచి పూర్తిగా పక్కకు తొలగడం కోసం ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 43 సార్లు ఢిల్లీకి పోయి 43 పైసలు కూడా తెలియదు, చేతకాకుంటే దిగిపో అంటూ కేటీఆర్ సూచించారు. అవును, కేసీఆర్ అప్పు చేసిండ్రు. కల్పతరువు లాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం పండించడంలో తెలంగాణను పంజాబ్, హర్యానా కంటే ముందు నిలబెట్టిండ్రు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు గోస తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టి 90% పూర్తి చేసిండు. కానీ మీరు మోటార్లు కూడా ఆన్ చేయలేదు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 30,000 కోట్లతో మిషన్ భగీరథ పథకం తెచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. 1,00,000 విద్యుత్ మెగావాట్ల లోటుతో ఉన్న తెలంగాణను 24 గంటలు కరెంటు ఇచ్చి వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చిండు. ఎస్, అవును, కేసీఆర్ అప్పు చేసిండు. రైతు బంధు పథకం తెచ్చి 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 73,000 కోట్లు జమ చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పులు తీర్చిండు. 24 గంటల కరెంటు ఇచ్చి 60,000 కోట్ల భారాన్ని దింపిండు. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండ్రు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండ్రు. ఓ అఖండమైన సెక్రటరేట్ను కట్టిండ్రు. ఓ అద్భుతమైన 120 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించిండ్రు. తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అమర జ్యోతి నిర్మించిండ్రు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండ్రు. 1,022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. ఊరూరికి రైతు వేదిక కట్టిండ్రు. పల్లె పల్లెన డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, వైకుంఠధామం కట్టిండ్రు. 32 జిల్లాల కలెక్టరేట్లు కట్టిండ్రు. ఆఖరికి మీరు అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండ్రు. మరి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పు. 17 నెలల్లో 1.7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క ఇటుకైనా పేర్చినవా, ఒక్క మంచి పైన చేసినవా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన నిన్న కేటీఆర్ విరుచుకుపడ్డారు. సో ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎట్లా సంపద సృష్టించాం, ఎట్లా ఆ సంపదను ప్రజలకు చేరేలాగా చేశాం. కానీ ఇవాళ 1.7 లక్షల కోట్లు అంటే 1,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేశావు? ఒక్క ఇటుకైనా పేర్చావా? ఒక్క కార్యక్రమమైనా అమలు చేశావా? ఒక్క పథకమైన ప్రజలకు చేర్చగలిగినావా? ఎందుకు మరి ఇంత లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నావు? గతంలో అప్పులు తీసుకొచ్చేది అప్పులు కాదు, ఒక పెట్టుబడిగా ఒక సంపద సృష్టించి ఆ సంపద ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ప్రజలకు అందించగలిగాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు ఏం చేశారో చెప్పండి అంటూ నిన్న కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్, తెలంగాణ ఇజ్జత్ బాయ్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాష్ట్రం పూర్తిగా దివాలా తీసేసింది అంటూ చేతులెత్తేసిన విధంగా మాట్లాడినటువంటి వైనం మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రం గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. నిజంగా సమస్యలన్నా కూడా లోపల సర్దుకోవాలి. అది 4 గోడల మధ్య లేదంటే అట్లా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా రాష్ట్రం పరువు తీసే విధంగా మొత్తం ఒక పక్క రాష్ట్రాల ముందే కాదు, దేశం ముందే కాదు, మొత్తం ప్రపంచం ముందే పరువు తీస్తున్నటువంటి పరిస్థితి అంటూ జాతీయ మీడియా కూడా రియాక్ట్ అయింది. తెలంగాణ ఇజ్జత్ బాయ జాతీయ మీడియా ముందు అనేది. అనాలోచిత వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికం బాగాలేదని, ఎక్కడా అప్పులు పుట్టడం లేదంటూ గగ్గోలు. దివాలా తెలంగాణ అంటూ ఏకీపరుస్తున్న జాతీయ మీడియా గత అసెంబ్లీలో ఓ కాంక్లేవ్లో కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక అన్ని రంగాల్లోగా అగ్రగామిగా ఉన్నటువంటి రికార్డుల దిశగా ఉన్నటువంటి తెలంగాణ జాతీయ మీడియా ముందు అనేక జాతీయ మీడియాలు, అనేక జాతీయ సంస్థలు కూడా గతంలో తెలంగాణను అన్ని రకాలుగా కొనియాడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎక్కడా అప్పు పుట్టట్లేదు, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చిండేమో అని చూసి భయపడుతున్నారు, లోపలికి కనీసం కలవడగలవట్లేరంటూ సీఎం రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రతిష్టని తనే దిగదార్చుకునే విధంగా మాట్లాడినటువంటి మాటల పట్ల జాతీయ మీడియా తెలంగాణ దివాలా తీసింది అంటూ అక్కడ కథనాలు ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవెల్లో మరోసారి డ్యామేజ్ అయింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఓ ఐకానిక్ స్టేట్గా నిలిచింది. అయితే అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో తెలంగాణ పరపతి మరోసారి గాల్లో కలిసిపోయినట్లయింది. దీన్ని ధృవపరుస్తూ జాతీయ స్థాయిలో ఏ పత్రిక తిరగేసినా, ఏ మీడియా ఛానళ్లను చూసినా తెలంగాణ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీసే వార్తలే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఉదాహరణగా కొన్ని నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ వార్తాపత్రికల క్లిప్పింగ్స్, తర్వాత టీవీ బ్రేకింగ్ న్యూస్ సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణకు నష్టదాయకం. తొలి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తెలంగాణ ఆర్థిక అభివృద్ధిపై కాకుండా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేరన్న దానిపైనే ఉంది. ఈ క్రమంలోనే అప్పులపై ఆయన తరచూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన వ్యాఖ్యల వల్ల మార్కెట్లో తెలంగాణ పరపతి దిగజారుతున్నదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించట్లేదు. ఇది తెలంగాణ ప్రజానీకానికి కూడా నష్టమే అంటూ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు రియాక్ట్ అయ్యారు.
సో ఏ మీడియాలో ఎటువంటి హెడ్లైన్ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. జాతీయ మీడియాలో ఇండియా టుడేలో లుకింగ్ ఎట్ యాజ్ వీఆర్ థీవ్స్, రేవంత్ రెడ్డి వార్న్స్ ఆఫ్ తెలంగాణ బ్యాంక్రప్సీ అనే వార్త ఇట్లా ఈ రకమైన హెడ్లైన్ వచ్చింది ఇండియా టుడేలో. టైమ్స్ నౌలో కటాకట్ ఫాలో ఆన్ తెలంగాణ రేవంత్, బ్యాంకర్స్ సీజ్ యాజ్ థీవ్స్ అని టైమ్స్ నౌలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రేవంత్ టు గవర్నమెంట్ స్టాఫ్, ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ దెర్ ఇస్ నో మనీ టు మీట్ యువర్ డిమాండ్స్. ఏబీపీ లైవ్, నో మనీ ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ, సీఎం రేవంత్ స్ట్రెసెస్ తెలంగాణ ఫైనాన్షియల్ క్రంచ్, అర్జెస్ పేషెన్స్. ఓపీ ఇండియా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సేస్ స్టేట్ నియరింగ్ బ్యాంక్రప్సీ కాన్ఫ్లిక్ట్స్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ ఇంటూ పీసెస్. అంటే రెండు ముక్కలుగా నన్ను నరికినా కూడా ఇక్కడ ఏం లేదు అనేది ఆయన చెప్పినటువంటి హెడ్లైన్ పెట్టారు. ది న్యూస్ మినిట్, ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ దెర్ ఈజ్ నో మనీ ఫర్ డిఏ, సేస్ తెలంగాణ సీఎం టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సౌత్ ఫస్ట్, తెలంగాణ హ్యాస్ గాన్ బ్యాంక్రప్సీ, సేస్ సీఎం రేవంత్ రెడ్డి. ది వీక్, తెలంగాణ ఫిజికల్ పొజిషన్ ఇన్ డోల్డమ్స్, బ్యాంకర్స్ నాట్ బిలీవింగ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫ్రెష్ లోన్స్, సీఎం రేవంత్. న్యూస్ 18, ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ ఇన్ టూ పీసెస్ ఐ కాంట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సేస్ స్టేట్ నియరింగ్ బ్యాంక్రప్సీ. తెలంగాణ మొత్తం దివాలా తీసింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా ఏవైతే అంత బహిరంగంగా వ్యాఖ్యలు చేశారో దాన్ని జాతీయ మీడియా ఏకిపారేసింది. నన్ను రెండు ముక్కలుగా నరికినా కూడా, నన్ను చంపుకొని తిన్నా కోసుకొని తిన్నా అంటూ స్వయంగా ఆయనే మాట్లాడారు. నన్ను ఏం చేస్తారో కోసుకుంటారా, నన్ను కోసినా కూడా డబ్బులు అయితే లేవు అనేది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇట్లా తన రాష్ట్ర పరపతి గురించి తానే దిగజార్చుకునే విధంగా మాట్లాడినటువంటి ఆ వైనాన్ని మొత్తం జాతీయ మీడియా ఏకిపారేస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక చోట మాట్లాడిన మాటలు ఆ ఒక చోటే కాదు, ఆ హాల్లోనే కాదు, ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు అనేది మంట కలిసిపోయినటువంటి పరిస్థితిగా అందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఒక దేశం ముందే కాదు, ఆ మాటకు వస్తే యావత్ ప్రపంచం ముందు కూడా హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా ఎదిగిన నగరం కాబట్టి, హైదరాబాదు తెలంగాణలో ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ దిగజారిపోతే తెలంగాణ దివాలా తీసింది అన్నటువంటి కామెంట్స్ తోటి ఏకంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాల ముందు కూడా ఇవాళ తెలంగాణ పరువు పోయిందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో మాజీ ఉద్యోగ సంఘ నాయకులు స్వామిగౌడ్ కావచ్చు, తర్వాత పాత్ర సుధాకర్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఉద్యోగుల్ని సీఎం అవమానపరుస్తారంటూ స్వామిగౌడ్ శాసన మండలి మాజీ చైర్మన్, గతంలో ఉద్యోగ సంఘాలకు అధ్యక్షులుగా చేశారు. ఇలాంటి సీఎం జన్మలో చూడలేదంటూ పాత్ర సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, మేనిఫెస్టో హామీలనే అమలు చేయమంటున్నాం, మేము కొత్తగా కోరుకోవట్లేమంటూ ఎస్టీయూటీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందం గౌడ్ రియాక్ట్ అవుతున్నారు. ఉద్యోగుల్ని బజారున పడేయడం సరికాదు అంటూ ఇతర సంఘాల నాయకులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. చర్చల కమిటీ, ఇది 4వసారి. ఏడాది కింద చర్చలు జరిపిన సీఎం, సమస్యల పరిష్కారానికి కమిటీ, ఆ తర్వాత అతిగతి లేని చిట్టారెడ్డి కమిటీ నివేదిక, ఇప్పుడు మరో కమిటీ నియామకం. ఇదంతా చూస్తుంటే చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ అనే సినీ డైలాగ్ గుర్తొస్తుంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గొంతెత్తిన ప్రతిసారి కమిటీలని తెర మీదకి తెస్తున్నారు. నేడు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఏకమవగానే చర్చల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇట్లా చర్చల పేరుతోటి, కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు తప్పించి మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు కావట్లేవంటూ ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ధాన్యం కొనుగోళ్లకు సంగతి చూస్తున్నాం. లక్ష్యం కొన్నంత పెట్టుకున్నారు, కానీ కొన్నది కొసరంత మాత్రమే. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నిర్లక్ష్యం. కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులు, ఇప్పటిదాకా కొన్నది 26 లక్షల టన్నులు మాత్రమే. నెల రోజుల్లో ముగియనున్న కొనుగోళ్లు లక్ష్యం చేరడం కష్టమైనటువంటి అభిప్రాయాలు. ధాన్యం కొనాలని రాస్తారోకో చేస్తున్నటువంటి రైతులు. అనేక చోట్ల ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం మాత్రం భారీగా పెట్టుకున్నారు, కానీ కేవలం 70 లక్షల టన్నులు లక్ష్యం పెట్టుకుంటే ఇప్పటిదాకా తీసుకుంది కేవలం 26 మాత్రమే, 26 లక్షల టన్నులు మాత్రమే. ఇంకా కొద్ది రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగియబోతోంది. సో ఇట్లా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కొనుగోళ్లు జరపకపోవడంతో.